అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఉపాధ్యాయ వృత్తికి మిగతా ఉద్యోగాలకి చాలా తేడా ఉంటుంది. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత అయిపోయింది అనుకుంటారు. ఇంకొందరు అంతకు మించి పిల్లల బాధ్యతని పెంచుకుంటారు. అలాంటి వారిలో ఒకరు తమిళనాడుకు చెందిన 58 సంవత్సరాల దేవిన చియప్పన్. ఆమె చిన్న చిన్న ఆంగ్ల కథల్ని మాతృభాషలోకి అనువదించి స్కూల్ పిల్లలకి చెప్పేవారు. ఆ బాధ్యతే ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బాలల సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. సరే, ముందు కార్యక్రమం చూసేయండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమానికి ఒక సఖీ కాల్ చేశారండి. తన పేరు ఖుషి. మరి తనతో మాట్లాడి తను ఎలాంటి మేకోవర్ ని కోరుకుంటున్నారో తన్ని అడిగి తెలుసుకుందాం. హలో ఖుషి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? గాంధీనగర్, హైదరాబాద్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, సో ఖుషి మా కార్యక్రమానికి కాల్ చేశారు కదా, మీరు ఎలాంటి మేకోవర్ కోరుకుంటున్నారు? అన్నయ్య సంగీత్ కోసం ట్రెడిషనల్ లుక్. ఓకే, సో అంటే నార్మల్గా మీరు కాలేజ్కి ఇలా క్యాజువల్గా బయట ఇలా ట్రెండీగా ఉంటారు. సో మీ అన్నయ్య సంగీత్ ఉంది కాబట్టి దానికి ఒక ట్రెడిషనల్ మేకోవర్ని కోరుకుంటున్నారు, అంతేనా? తప్పకుండా ఖుషి. సో నువ్వు కోరుకుంటున్న మేకోవర్ని నీకు అందించడానికి మనం వచ్చేసాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న న్యాచురల్స్ ఫ్యామిలీ సలూన్కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ స్మిత గారు ఉంటారు. మరి వారితో మాట్లాడి నీకు ఎలాంటి మేకప్, హెయిర్ అండ్ కాస్ట్యూమ్ సెట్ అవుతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్మిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. తిన పేరు ఖుషి అండి. హాయ్. సో తిను మన కార్యక్రమానికి కాల్ చేశారు. వీళ్ళ బ్రదర్ సంగీత్ పార్టీ ఉందంట. సో దానికి తగ్గట్టు ఒక ట్రెడిషనల్ మేకోవర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో తినకి ఎలాంటి మేకప్, హెయిర్ అండ్ కాస్ట్యూమ్ ఇస్తే బాగుంటుంది? తప్పకుండా అండి. మనము ఫేస్కి వచ్చేసి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనం అవి కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. అదే కాకుండా చీక్స్ పైన కొంచెం అనీవెన్ ఉంది, సో అది కూడా మేకప్లో మనం కవర్ చేయొచ్చండి. ఓకే, అండ్ అలానే హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? హెయిర్ పార్ట్కి వచ్చేసరికి అండి మనం షార్ట్ లెంత్ ఉంది కాబట్టి మనము స్ట్రైట్ లుక్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఓకే, అండ్ అలానే కాస్ట్యూమ్ అంటే కాస్ట్యూమ్స్ వచ్చేసి లెహంగా కానీ గాగ్రా కానీ మనం వేసుకుంటే సూటబుల్ ఉంటుంది, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. సో దీని ఒక ట్రెడిషనల్ మేకోవర్ కోరుకున్నారు కాబట్టి ఇలాంటి కాస్ట్యూమ్స్ అయితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే స్మిత గారు, మరి మొదలు పెడదామా? షూర్ అండి, తప్పకుండా. ఓకే స్మిత గారు, స్టార్ట్ చేద్దామా? షూర్ అండి, తప్పకుండా. సో ఫస్ట్ టైం చేయబోతున్నారు. ఫస్ట్ బయట నుంచి వచ్చారు కాబట్టి మనం ముందుగా డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి క్లెన్జింగ్ చేసుకొని టోనింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం మనం. సో మనకి ఇందులో బేస్ ఏదన్నది సెలెక్ట్ చేసుకొని స్కిన్ టోన్కి ఏది సూట్ అవుతుంది దాని ప్రకారం అప్లై చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మనము ఐస్ అనేది స్మోకీ ఐస్ చేసుకుందాం అండి. ఓకే, సో దాంతో పాటు కాజల్, లైనర్, మస్కరా ఇవన్నీ కూడా యూజ్ చేస్తారా? అవునండి, తప్పకుండా. ఓకే అండి, సో చేసేసండి. షూర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి లిప్ మేకప్ అండి, బ్లష్ ఆన్ అండి. ఓకే, సో లిప్స్టిక్ ఏ కలర్ యూజ్ చేస్తున్నారు? లిప్స్టిక్ వచ్చేసి కాస్ట్యూమ్ కి సూట్ అయ్యేది మనం మెరూన్ యూజ్ చేద్దామండి. మెరూన్ కలర్ యూజ్ చేస్తున్నారు. ఓకే, నైస్ అండి. సో చేసేయండి. హెయిర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ మేకప్ కి హెయిర్, తన ఫేస్ చూసుకుంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మేకప్ వరకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఈ హెయిర్ మనం జస్ట్ అలా స్లైడ్ గా ఒక చిన్న పఫ్ లాంటిది పెట్టేసి అవుట్ కర్ల్స్ ఇవ్వడం వల్ల ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది ఒకటే, డ్రెస్ చేంజ్. సో ఎస్ ఖుషి, ఆర్ యూ రెడీ ఫర్ డ్రెస్ చేంజ్? ఎస్, డ్రెస్ చేంజ్. మేకప్, సారీ డ్రాపింగ్, హెయిర్ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా లుక్ చూసి చెప్పండి. ఓవరాల్ గా అసలు సూపర్ బదిరిపోయే లుక్ నిచ్చారు స్మిత గారు. నిజంగా అంటే బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా, అసలు ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. సూపర్ గా ఉన్నారు. సో ఇంత మంచి బ్యూటిఫుల్ మేకోవర్ ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు. వావ్ ఖుషి, సో మొత్తం మేకోవర్ అయిపోయింది. చూసుకుంటావా నిన్ను నువ్వు, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు. అసలు ఆ డ్రెస్ కావచ్చు, యాక్సెసరీస్, మేకప్, హెయిర్, అసలు బుట్టబొమ్మ అంటారు కదా, నేను ఇందాక చెప్పినట్టు అసలు తెలుగుదనం అలా ఉట్టి కొడుతూ బుట్టబొమ్మలాగా క్యూట్ గా ఉన్నావు అసలు. నాకు ఇంత మంచిగా మేకప్ ఇంకా రెడీ చేసినందుకు న్యాచురల్స్ ఇంకా మీకు చాలా థ్యాంక్స్. సో చూసారు కదా సకులు, ఖుషి అయితే తన లుక్ ని చూసుకొని చాలా చాలా ఖుషిగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి మేకోవర్ ని కోరుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355640. సో చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి
సొగసు చూడ తర్మా కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్కూల్ పిల్లల కోసం విదేశీ భాషల నుంచి సంక్షిప్త కథల్ని మాతృభాష తమిళంలోకి ఆమె తర్జుమా చేస్తూ తన రచనా ప్రయాణాన్ని మొదలుపెట్టారు దేవి నచియప్పన్. ఆమె చిన్నారుల కోసం దాదాపు 12 పుస్తకాల్ని రచించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డు, తమిళ సెమ్మల్ పురస్కారాలను అందుకున్నారు. ఆమె లక్ష్యం ఒకటే, కథల ద్వారా పిల్లల్లో మంచి వ్యక్తిత్వాన్ని పెంచాలని. నేడు చాలా మంది ఉపాధ్యాయులకు ఆమె ఆదర్శంగా నిలుస్తారు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవిడ్ డైరెక్టర్ సౌదామిని గారు ఉన్నారు. స్వయం ఉపాధికి సంబంధించి తను మన సకులందరికీ ఏం తెలియచేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. సో ఇవాళ స్వయం ఉపాధికి సంబంధించి మా సకులందరికీ ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ప్లాన్. ఓకే మేడం, మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి అసలు? గ్లోబల్ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే నాలెడ్జ్ ప్లాన్ అనమాట. దాంట్లో 2 థింగ్స్. ఒకటి ఏంటంటే వాళ్ళే ప్లాన్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. టూ థింగ్స్గా ప్లాన్ చేస్తుంటారు. దానికి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, నాలెడ్జ్, వాళ్ళ కనెక్షన్స్, కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసే వీలు ఉంటుంది. సో 2 థింగ్స్గా దీన్ని ప్లాన్ చేస్తే దాంట్లో కొంచెం డబ్బులు వస్తాయి, బాగా సెటిల్ అవ్వచ్చు. ఇది ఉమెన్కి చాలా యూస్ఫుల్ థింగ్ అమ్మా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండి కొంచెం వాక్చాతుర్యము, స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉండగలిగితే వీళ్ళు చాలా బాగా రాణించగలుగుతారు. సో మరి బిజినెస్ కి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అలాగే ట్రైనింగ్ ఎంత పీరియడ్ వరకు ఉంటుంది? ఎంత ఛార్జ్ చేస్తారు? దీన్ని 2 డిజైన్ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈడిపి, ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే నీ బిజినెస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రజెంట్ సినారియోలో నీకేమేమి అవసరం బిజినెస్కి, అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, బ్యాంకింగ్ ఎలా ప్లాన్ చేయాలి, ఫైనాన్షియల్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు, ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈడిపిలో చెప్తారమ్మా. సో అది ఈడిపి. ఈఎస్డిపి అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ట్రైనర్స్కి ట్రైనింగ్ అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. మేము ఈడిపికి 2500 వరకు ఛార్జ్ చేస్తాము. ఈఎస్డిపికి డిపెండింగ్ అపాన్ ద ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫీల్డ్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉండాలి మేడం? ఎడ్యుకేషన్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా ఉంటేనే, అంటే అంతవరకు చదువుకున్న వాళ్ళకి కొంచెం వస్తుందన్నమాట. అంటే ఎట్లా, ఎందుకు అంటే దీనికి బేస్ అంతా ఎడ్యుకేషనే కదా. సో అలా మినిమం డిగ్రీ తీసుకోవచ్చు. కానీ మా ఈడిపికి మాత్రం 12+ ఉంటే సరిపోతుంది. అంటే మేము చేయబోయే ఈడిపికి దానివల్ల గవర్నమెంట్ ఏమన్నా లోన్స్కి అప్లై చేసినప్పుడు ఎడ్యుకేషన్ కూడా చూస్తారు. అప్పుడు 12+ సరిపోతుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్గా బిజినెస్ పెట్టాలి అంటే ఎంత పెట్టుబడి కావాలి? అలాగే ఎంత స్పేస్ కావాలి? ప్లేస్ అంటే మనకి ఇది చాలా మట్టుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి చూడండి. ఆ ఏరియాలో తీసుకుంటే చాలామంది అంటే ఫైనల్ ఇయర్స్ జాయిన్ అవ్వడానికి వీలవుతుంటుంది. ఎందుకంటే మనకు ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం ఉంటుంది. దాంట్లో వాళ్ళకి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి కదా. సో కాబట్టి మనకు బాగా ఎడ్యుకేషనల్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అది బెటర్ ఆ ప్లేస్లో తీసుకోవాలి. అది మనం ఒక ఆఫీస్ స్పేస్ 2000 SFT అలా మనకు సరిపోతుందమ్మా. దానికి కావాల్సిన కరెంటు కనెక్షన్స్ అవన్నీ కూడా దాంట్లోనే తీసేసుకోవడము. దానికి పెట్టుబడి ఆల్మోస్ట్ ఒక 25 కూడా ఎక్కువ తీసుకోవచ్చు. దాన్ని కూడా 3 డివిజన్స్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనము ప్లేస్ తీసుకోవడము, రెండోది ఏంటి మనకు వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవుతుంది అనమాట. దాంట్లో ఏంటి మనం ట్రైనింగ్ ఇవ్వడము, ఎంప్లాయీస్ శాలరీస్, అదంతా కూడా సెకండ్ ప్లేస్. థర్డ్ ఏంటంటే మనకు అడ్వర్టైజ్మెంట్. సో ఈ 3 డివిజన్స్లో మనము పెట్టుబడిని తీసుకోవాల్సి వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ మీద ఇది ఎక్కువ డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే మహిళలకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించడం ఎలా? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766.
ఈ నంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు. మా ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు అక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ఈడిపికి పేరు నమోదు చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. గ్లోబల్ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ని మా సకులందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారుగా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒకప్పుడు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు మంచి నీతి కథలు చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే మార్కులు ఒక్కటే సరిపోదు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఉన్నతమైన ఆలోచనలు, సమస్యల్ని అధిగమించే ధైర్యం, సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, అన్నిటికీ మించి మంచి వ్యక్తిత్వం కావాలి. అవన్నీ మంచి కథల ద్వారా వస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సరే, ఈ అందమైన కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు ఈ రోజు మనకు నేమ్ బోర్డ్ మేకింగ్ నేర్పిస్తామంటున్నారు. మరి అది ఎలాగో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మా సర్కిట్ ప్రెష్ కోసం నేమ్ బోర్డ్ మేకింగ్ నేర్పిస్తామన్నారు కదా? అవునండి. దానికి కావాల్సిన వస్తువులు ఏంటో ముందుగా చెప్పేస్తారా? ఓకే అండి, ఇప్పుడు చెప్పేసేయండి. దీనికి కావాల్సినవి వుడెన్ పీస్, పిఓపి, గ్లూ, వాటర్ మిక్స్ చేసుకోవడానికి ఒక స్పూన్, కలర్స్, ఎంసీల్, పౌడర్, ఫైనల్ గా వార్నిష్. కావాల్సిన వస్తువులన్నీ చూసేసాం కదా, మరి ఈ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం బేస్ టెక్స్చర్ ప్రిపేర్ చేసుకోవాలి. వుడెన్ పీస్ మీద టెక్స్చర్ చేసుకోవడానికి పిఓపి పౌడర్ ఇది. దీన్ని గ్లూ వాటర్ తో మిక్స్ చేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్లూ తోటి. ఫస్ట్ మనం టెక్స్చర్ మేక్ చేసుకోవాలి. దీనికి బేస్ వర్క్ చేసుకోవడానికి పిఓపి హాఫ్ క్వాంటిటీ గ్లూ, హాఫ్ క్వాంటిటీ వాటర్ ఈక్వల్ అమౌంట్స్ లో, అంటే కొంచెం మనకి పేస్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వేసుకుంటూ ఉండాలి. సో ఈ పిఓపిలో నేను గ్లూ వేసాను, తర్వాత కొంచెం వాటర్. అంటే సేమ్ క్వాంటిటీ ఉండాలా, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదండి? పర్లేదు, అంటే మనకి ఆ పేస్ట్ లాగా వచ్చేంత వరకు. మరీ లిక్విడ్ గా ఉండకూడదు, అలా మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో ఇలా పేస్ట్ లాగా వచ్చేయాలి. హార్ట్ షేప్ లో నేను కట్ చేయించి తెచ్చాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వుడెన్ పీస్ మనం కట్ చేయించుకుని మన నేమ్ బోర్డ్ కి మన డిజైన్ మన ఇష్ట ప్రకారం మనం కట్ చేయించుకోవచ్చు. సో దీని మీద ఇప్పుడు బేస్ వర్క్ ఫస్ట్ ఈ మిక్స్చర్ మనం ప్రిపేర్ చేసింది అప్లై చేసుకోవాలి. మొత్తం మనము పిఓపి ఈ పేస్ట్ మొత్తం బోర్డ్ అంతా అప్లై చేసుకుంటున్నాము. మొత్తం మనం చేత్తోనే ఆ ఇంప్రెషన్స్ ఇవ్వాలి. తొందరగా ఆరిపోతుంది కాబట్టి అది ఆరే లోపు మనం డిజైనింగ్ ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన మిక్స్చర్ మొత్తం ఇక్కడ అప్లై చేశాను. టెక్స్చర్ అప్లై చేసాము. ఇది 5 minutes లోపే మనకి డ్రై అయిపోతుంది. సో అది డ్రై అవ్వక ముందే నేను ఫింగర్స్ తో డిజైన్ ఇస్తాను. ఫింగర్స్ తో ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏమైనా పెయింట్ బ్రష్ బ్యాక్ సైడ్ యూస్ చేసేనే చేయొచ్చు. బట్ ఫింగర్స్ తో మనకి ప్రాపర్ గా వస్తుంది. సో ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తాం. ఇది ఆరాక మనకు ఆ డిజైన్ ఇంప్రెషన్ పడిపోతుంది. సో ఇది టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు దీని మీద మన నేమ్స్ ఎట్లా చేసుకుంటాం అనేది కూడా మీకు చూపిస్తాను. చూపించండి. అన్నపూర్ణ గారు, ఇది రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బేస్ ఫామ్ చేసుకున్న తర్వాత అది డ్రై అయ్యే లోపు మనం దాని మీద డిజైన్ చేసుకోవాల్సినవి రెడీ చేసుకోవాలి. సో ఆల్రెడీ 1 day పడుతుంది మినిమం కంప్లీట్ డ్రై అవటానికి. ఈలోపు దానికి కావాల్సిన డిజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దాని మీద నేమ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీ పేరు లహరి కాబట్టి మీ పేరుతో డిజైన్ చేద్దాం. ఎంసీల్ తీసుకున్నాను. ఎంసీల్ లో మీకు తెలిసే ఉంటుంది, డార్క్ కలర్ లైట్ కలర్ ఉంటుంది. 2 equal proportions తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి చేయికి స్టిక్ అయిపోకుండా కొంచెం పౌడర్ అప్లై చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
రెండు సో బాగా ఎంసీలో ఎందుకు తీసుకున్నారు? క్లే కూడా మనం యూజ్ క్లే కూడా యూస్ చేయొచ్చు. క్లేకేమో ఫ్లవర్స్, దానికి క్లే యూస్ చేస్తాం. Okay. ఇదేంటంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంసీలో ఒకసారి మిక్స్ చేసి మనం కావాల్సిన డిజైన్ స్టిక్ చేసిన తర్వాత ఇంకా అసలు లైఫ్ లాంగ్ అసలు ఊడే ఛాన్స్ లేదు. అందుకని ఇది ప్రిఫర్ చేస్తాం. క్లే కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్, లీవ్స్ అవన్నీ డిజైన్ చేయడానికి క్లే తీసుకుంటాము. నేమ్స్ కి ఎస్పెషల్లీ ఎంసీల్ తీసుకుంటే బాగుంటుంది, అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆల్రెడీ డిజైన్ చేసింది మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్. బేసిక్ గా ఎలా చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఓకే, రెడీ అయిన ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం. చూపిస్తాను. ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసింది ఆల్రెడీ. ఇది ఫ్యామిలీ నేమ్ బోర్డ్ అన్నమాట. సో ఫస్ట్ గణేష్ స్టిక్ చేసుకున్నాను. ఓ, మీరు చెప్పినట్టు గణేష్ స్టిక్ చేశారు. దానిపైన సో స్టెప్ వైజ్ ఇక్కడ పైన ఒక నేమ్, కింద ఫ్యామిలీ, ఇది కింద కిడ్స్ కాబట్టి ఇక్కడ బార్బీ పిక్చర్ పెట్టి. ఓకే, ఇక్కడ కూడా బటర్ఫ్లైస్. ఇది కూడా ఏమో కలెక్షన్, ఇది కూడా క్లేతో చేసేది. ఇది పిల్లలు కాబట్టి యాజ్ ఎ క్వీన్ రౌండ్ షేప్ లో కట్ చేయించి డిజైన్ చేశారు. ఓకే, ఇది కటింగ్ చేయించిన తర్వాత డిజైన్ చేశారు. ఓకే ఓకే. సో అది కూడా సేమ్ అట్లానే బటర్ఫ్లై కలర్ మార్చారు. ఓకే ఓకే. ఫైనల్ గా అక్కడ మా ఇది కూడా రాసి పెట్టారు. ఇది యాజ్ ఎ ఫ్యాషన్ ఈటీవీకి గిఫ్ట్ చేయాలని నేమ్ బోర్డ్ చేసి తీసుకొచ్చాను. సూపర్. సో ఇప్పుడు మధ్యలో ఉండే ఇంప్రెషన్స్ అంతా హ్యాండ్స్ తో ఇచ్చారు. ఈ బార్డర్ లో ఉండే ఇంప్రెషన్స్ బార్డర్ కూడా హ్యాండ్ తోనండి. అంటే ఇది ఫింగర్స్ తో ఇచ్చింది, ఇది ఇలా థిన్ గా రావడానికి నెయిల్స్ తో ఇచ్చాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు, మీ ఓన్ క్రియేటివిటీతో ఇంత చక్కని నేమ్ ప్లేట్స్ ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సకలు, ఈ రోజు మన కోసం అన్నపూర్ణ గారు నేర్పించిన నేమ్ బోర్డ్ మేకింగ్ చాలా ఈజీ మెథడ్ లో నేర్పించారు కదా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు మీకు కూడా ఉంటే మాతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే 040-235-55-65-40 నెంబర్ కు కాల్ చేయండి. సో చూసారు కదా సకలు, ఇది వాటి మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. బడిలో ఉపాధ్యాయులు కథలు చెప్పడం వల్ల పిల్లల్లో సృజన శక్తి పెరగడమే కాదు, ఆలోచన పరిధిని విస్తరిస్తుంది, భాషపై పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది. కథలు వింటూ లేదా చదువుతూ పెరిగిన పిల్లల్లో అత్యద్భుతమైన తెలివితేటలు కనిపిస్తాయి. అంతేకాదు, ప్రతి చిన్న సమస్యకి కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో అనేక సందర్భాల్లో ఎదురయ్యే సవాళ్లని సైతం సులువుగా దాటే శక్తి లభిస్తుంది. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.